హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో మనం ఈజీగా క్విక్గా అయిపోయే మటన్ కీమాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మటన్ కీమా తయారీకి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాజీర, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగలు, 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దినుసులు మాడిపోకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఉల్లిపాయ ముక్కలు ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కీమాలో బాగా కలిసిపోతాయి. ఇందులో ఇప్పుడు మీడియం ముక్కల కింద కట్ చేసుకున్న 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, అలానే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం. కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1కి 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాని వేసుకోవాలి. కీమా వేసిన తర్వాత మనం వేసుకున్న కారం, ఉప్పు, మసాలాలన్నీ కీమాకి పట్టేలాగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని మంట మీడియం టు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. కీమాలో ఉన్న నీరుతోటి మనకి కీమా ఉడికిపోతుందండి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. నీరు మొత్తం బాగా ఎగిరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కీమా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇందులో నుంచి వచ్చిన నీళ్ళు కూడా పూర్తిగా ఇంకిపోయాయి. ఒకవేళ మీకు ఉడకదు అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళు వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. మరొక 2 to 3 మినిట్స్ పాటు మీడియం మంట పైన మగ్గిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదండి, నూనె మొత్తం పైకి తెలిపోయింది. మనకి ఇంకా ఈ కీమా రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తే కనుక 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా పక్కకు దించేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా క్విక్గా చేసుకుని మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మనకి అన్నం, చపాతీ, పలావ్ ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.